రేయ్ మడతకొజ్జా నా కొడక పిన్నిల్లే. నువ్వా మగతనం గురించి దమ్మున్న రాజకీయాల గురించి మాట్లాడేదే? రేయ్, గతంలో మీరు ఊర్లపై బడి రాత్రులు దొంగతనాలు చేసుకుంటున్నప్పుడు మీ మగతనం గురించి కళ్ళకుంట సందుగొందులకు బాగానే తెలుసులేరా. పురాతన గుళ్ళని గుప్త నిధులని ఎలా తవ్వి ఆ శాపాలు తగిలి మీ మగతనం ఎలా గాల్లో దీపంలా మారిందో అందరికీ తెలుసులే గాని పదే పదే నువ్వు మగతనం గురించి మాట్లాడకు రేయ్. నవ్వు ఆగట్లేదురా బాబా. పెట్టుడు మేసాలతో తొడగొట్టే తేడా నా డాష్గా. రే, ఒకటి మాత్రం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పచ్చి నిజం రా. ఇను, మాచర్ల నియోజకవర్గంలో మిమ్మల్ని రెడ్లందరూ క్రాస్ బీడ్ నా డాష్లు రెడ్లలో చెడబుట్టారా అంటారు. ఈ డైలాగులు మర్చిపోయి మీకు మీరే మగాళ్లుగా ప్రకటించుకుంటారా? గడిచిన 20 ఏళ్లుగా మీ రౌడీ రాజకీయాల వల్ల ఎంతమంది మహిళల మెడలో పుస్తలు దించారో, ఎంతమంది నుదుట బొట్టు రాల్చారో లిస్టు తీస్తే చాంతాడంతుంటది. అందుకేరా మీ సోదరులు నాశనాన్ని కళ్ళారా చూడాలని వచ్చే జూన్ 4వ తేదీ కోసం మాచర్లలో మహిళలందరూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారా. మడత మంచాలపై పక్కలేసే తేడా నా డాష్గా. ఒరేయ్, నీ బతుక్కి బయట వాళ్ళెందుకులే గాని నీ కుటుంబ విషయానికే వద్దాం. నాది పెట్టుడు మేసం కాదు, మగాడికి మొలిసిన మేసమే అని ఒప్పుకుని అడిగే వాటికి సమాధానం చెప్పరా. ఒరేయ్, నీ మరదలు అదేరా పిన్నెల్లి వాసు భార్య, ఆమెకు తీవ్ర ద్రోహం చేసింది నువ్వు కాదురా. వాసు ఎలా చిన్న వయసులో మరణించాడో, ఆయనకు మడత మంచంపై పక్కలేసిందెవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసులేరోయ్. బాబాయ్ కూతుర్లకు ఆస్తులు పంచకుండా తోబుట్టువులు ఉసురు పోసుకుంది నువ్వు కాదురా. జాలి దయాలేని యదవ. రాజకీయ భిక్ష పెట్టిన సొంత పెదనాన్న చావు కోరుకుని అమ్మ తర్వాత అమ్మలాంటి పెద్దమ్మ మెడలో పుస్తలు దెంపిన నీచుడువు నువ్వు కాదురా. అందుకే గదరా నీకు మీ పిన్నెల్లి కుటుంబమే మడతకొజ్జా అని నామకరణం చేసిందే. ఎలా మర్చిపోయావు? ఇప్పుడు నీ మగతనం గురించి మాట్లాడతావురా. ఒరేయ్, నీ వెధవ గొడ్డు మొహానికి ధనేకులానే ఇంటి పేరు గల యువతి గుర్తుందారా? అదేరా నీ ఇంటికొచ్చి మరీ నీ మగతనాన్ని రోడ్డుకి ఇచ్చి నీకు మాచర్ల మాంచి అని బిరుదిచ్చిన ఆ మహిళ ఉసురు బాగానే పోసుకున్నావులే. ముక్కు పచ్చలారని చిన్నారిని చెరిచి క్వారీ గుట్టల మీద పడేసినప్పుడే నీ మాడ పనితనాన్ని రెడ్లందరూ బాగానే గుర్తించారు. ఒరే పిన్నెల్లే, నీ నీచ గత చరిత్ర ఎందుకులే గానే మొన్న జరిగిన ఎన్నికల్లో రెంటాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డని గొడ్డలతో నరికి చంపేందుకు ప్రయత్నించావు. ఇటువంటి కొజ్జా రాజకీయాన్ని రెంట చింతల మండల రెడ్లెలా మారుస్తారా? నీతి నిజాయితీ లేని కళ్ళకుంట కుక్క. ఒరేయ్, నీ నీచ రాజకీయాలకు చివరికి నీ భార్య రమాదేవిని కొడుకును కూడా బలి తీసుకున్నావు కదరా. వారుసురు కూడా పోసుకుంటావురా. రేయ్, కళ్ళకుంట, కేపీగూడెం, రెంటాల, పాలువాయి గేట్ గ్రామాల్లో ఎన్నికల వేళ నువ్వు చేసిందేంట్రా? బీసీ, ఎస్సీ, ఎస్టీలను పోలింగ్ బూతుల వద్దకు రాకుండా బెదిరించి దాడులు చేసి రౌడీయిజం చేసింది నువ్వు కాదురా. మరి దీన్నేమంటారా మగతనం లేని ఆడంగిన డాష్. ఒరేయ్, ఈ 20 ఏళ్లలో నిన్ను వంగబెట్టి కుమ్మి తాగిన ఉగ్గుపాలు గక్కించే సరైన మగాడు మాచర్లలో లేక నీ తేడా రాజకీయాలు బాగానే చక్కబెట్టుకున్నావు. ఇప్పుడు నీ దద్దమ్మ రాజకీయాలను ధీటుగా ఎదుర్కొనే మగాడు దిగేసరికి మతి భ్రమించి నువ్వు కారంపూడి, పాలువాయి గేటు, మాచర్ల పట్టణంలో సృష్టించిన మారణ హోమాన్ని ప్రజలు ఎలా మరుస్తారు? 3 తరాల వరకు జనం బాగానే గుర్తుపెట్టుకుంటారులే. ఒరే పెచ్చ నా పిన్నెల్లే, రాసి పెట్టుకోరా. నీకు దమ్ము ధైర్యం ఉంటే జూన్ 4 తర్వాత నువ్వు నీ తమ్ముడు మాచర్లలోనే ఉండి నిన్ను నమ్ముకునున్న క్యాడర్ కోసం నిలబడండి రా చూద్దాం. ఫైనల్ గా రాజకీయంగా నీ ప్రస్థానం పతనమైంది రోయ్. ఇక నుంచి మీసాలు గీయించుకుని చీరగట్టుకుని మాచర్ల పార్క్ సెంటర్ లో పూలమ్ముకోండిరా. ఆ పనికి నీ బాడీ గ్రేస్ బాగానే సెట్ అవుతుందిలే రోయ్. మాడానా డాష్ గా. ఎందరో మహిళలను అడ్డం పెట్టుకుని వారి ఉసుర్లపై పొలిటికల్ పునాదులు వేసుకున్న మాచర్ల మడతకొజ్జా, ఖబర్దార్, ఇక నీకు రాజకీయ సమాధి గుర్తు పెట్టుకో.